ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం కల్వరి టెంపుల్కి వెళుతున్నాం. ఇది మనందరికీ ఒక ప్రత్యేకమైన రోజు. దేవునితో మన సమయాన్ని గడపాలని, ఆయనను ఆరాధించాలని, ఆయన ఆశీర్వాదాలు పొందాలని నేనాశిస్తున్నాను. కల్వరి టెంపుల్కి వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తాము. ఆయన మనకు మంచి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని మరియు శాంతిని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా కల్వరి టెంపుల్కి వెళ్లాలనుకుంటే మీకు స్వాగతం. మీరు అక్కడ దేవునితో మీ సమయాన్ని గడపవచ్చు మరియు ఆయన ఆశీర్వాదాలు పొందవచ్చు. ఆమేన్. వేములవాడ నుండి హైదరాబాదుకు బస్సు ప్రయాణం. వేములవాడ నుండి హైదరాబాదుకు అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. మీరు మీ సౌకర్యాన్ని బట్టి ప్రభుత్వ లేదా ప్రైవేట్ బస్సును ఎంచుకోవచ్చు. బస్సు ప్రయాణం సుమారు 3 నుండి 4 గంటల వరకు ఉంటుంది. బస్సులో ప్రయాణం చేయడం ఒక ప్రత్యేక అనుభూతి. ముఖ్యంగా డ్రైవర్ అన్న చాలా బాగా బస్సు నడిపితే ఆ ప్రయాణం మరింత ఆనందదాయకంగా ఉంటుంది. నేను ఈరోజు రాత్రి హైదరాబాద్ బస్సులో ప్రయాణం చేస్తున్నాను. ప్రయాణికులంతా నిద్రపోయారు. నేను మాత్రం కిటికీలోంచి బయట ప్రపంచాన్ని చూస్తూ ఉన్నాను. చంద్రుడు వెన్నెల వెలుగులో చెట్లు, పొలాలు మెరిసిపోతున్నాయి. రాత్రి 11 గంటల ప్రాంతంలో బస్సు సిద్దిపేట దగ్గర ఆగింది. కొంతమంది ప్రయాణికులు బస్సు దిగి టీ తాగడానికి వెళ్లారు. నేను కూడా దిగి ఒక కప్పు టీ తాగాను. వేడివేడి టీ తాగడం వల్ల కొంచెం హాయిగా అనిపించింది. టీ తాగిన తర్వాత బస్సు మళ్లీ బయలుదేరింది. చలి బాగా పెరిగిపోయింది. రోడ్డు మీద చాలా బస్సులు, కార్లు పోతున్నాయి. అయినా సరే డ్రైవర్ అన్న చాలా జాగ్రత్తగా, ప్రశాంతంగా బస్సు నడుపుతున్నాడు. నాకు ఈ ప్రయాణం చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ నగరం రాత్రిపూట చాలా అందంగా కనిపిస్తుంది. లైట్లు వెలుగుతూ రోడ్లు కళకళలాడుతూ ఉన్నాయి. చివరిగా డ్రైవర్ అన్నకు నా ధన్యవాదాలు. అతను చాలా బాగా బస్సు నడిపాడు. అతని వల్లే నా ప్రయాణం ఇంత మెట్రో స్టేషన్కు వచ్చాము. స్టేషన్లో లైట్లు వెలుగుతున్నాయి, కాని పగటిపూటలాగా అంత రద్దీ లేదు. అందరూ నెమ్మదిగా నడుస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. మేము టికెట్ కొనుక్కొని మెట్రో ఎక్కాము. రాత్రిపూట మెట్రోలో ప్రయాణం చేయడం చాలా ఆహ్లాదకరంగా ఉంది. బయట లైట్లు వెలుగుతున్నాయి. నగరం చాలా అందంగా కనిపిస్తోంది. కొద్దిసేపటి తర్వాత మేము మియాపూర్ స్టేషన్కు చేరుకున్నాము. అక్కడ నుండి మేము కల్వరి టెంపుల్కు వెళ్లడానికి ఒక ఆటోను తీసుకున్నాము. ఇప్పుడే మేము కల్వరి టెంపుల్కొచ్చాము. టెంపుల్ చాలా బావుంది. చుట్టూ లైట్లు వెలుగుతున్నాయి. వాతావరణం. మేము అక్కడ కొంతసేపు గడిపాము, ప్రార్థనలు చేశాము మరియు చుట్టూ తిరిగాము. ఈ రాత్రి నా జీవితంలో ఒక ప్రత్యేకమైన రాత్రిగా మిగిలిపోతుంది. మేము లోపలికి వెళ్ళాము. లోపల చాలామంది ఉన్నారు. సతీషయ్య గారు అందరికీ పెన్లు ఇస్తున్నారు. మీరు కూడా వెళ్ళి ఒక పెన్ తీసుకున్నారు. సునీలన్న చాలా బాగా పాట పాడుతున్నాడు.
టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది. నాకు చాలా సంతోషంగా ఉంది.